కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీ పేరేం పేరు? కెమెరామెన్ నాగరాజ్తో రాధామోహన్ దాస్, ఢిల్లీ. వెళ్ళి పుచ్చుకో. పిల్లలు ఇప్పుడు మన ఢిల్లీలో ఎక్కడికి వచ్చాం? కుతుబ్మినార్లో ఏముంది తెలీదు. నేను ఫస్టేనే వచ్చాను, చాలాసార్లు వద్దాం అనుకుంటే టైం కుదరలేదు. ఈ కుతుబ్మినార్ అనేది అసలు పేరు కాదు, దీని అసలు పేరు విష్ణు ధ్వజం. ఏం పేరు? విష్ణు ధ్వజం. మరి చెప్పండి. విష్ణు ధ్వజం. మళ్ళీ చెప్పండి. విష్ణు యొక్క జెండా అని అర్థం. మరి ఇది కుతుబ్మినార్ ఎలా అయింది? అప్పుడు ఉండేటువంటి ఈ పందులు, ఆ రాజులు మన దేవాలయాలు పూజ చేసి, ఏంటి ఏమంటుందా, మన దేవాలయాలు పూజ చేసి వాటి యొక్క కట్టడంలో రాళ్ళు విగ్రహాలు తెచ్చి దీనికి కట్టారు. అంటే ఇది ఎవరి మందా అందా? అది స్వరబాబు వీళ్ళందరికీ ఎక్కువ. అలాగే మన దేశం పేరేంటి? భారతదేశం. అవునా? భారత అంటే అర్థం ఏంటి? జ్ఞానము. జ్ఞానము కలిగిన వారిని భారతీయులు అంటారు. అర్థమైందా? మీలో ఎవరైనా దర్గాలకు వెళ్ళారా? వెళ్ళకూడదు. ఎందుకని? దర్గాలో శవం పడుకోబెడతారు. చర్చికి వెళ్ళారా? అక్కడ శవాన్ని నిలబెడతారు. మీకు నిలబెట్టిన శవం కావాలా, పడుకోబెట్టిన శవం కావాలా? అసలు మనకి శవమే వద్దు కదా, మనకి శవం కావాలి. అందరూ చెప్పండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందుకని దేశం చాలా గొప్పది. మన దేశం గొప్పది ఎందుకయింది? ఇది శివుడు ఉండే నేల కాబట్టి, రాముడు ఉండే నేల కాబట్టి, కృష్ణుడు ఉండే నేల కాబట్టి, అమ్మవారు ఉండే నేల కాబట్టి ఈ దేశం గొప్పది. అందుకని అల్లాకి ఈ దేశానికి కాబట్టి ఎప్పుడైనా దేవుడి దండం ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి, ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు. అర్థమవుతుందా? అది వాళ్ళదే. మనం స్నానం చేయకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి వాళ్ళు స్నానం కాన్సెప్ట్ లేదు. వాళ్ళు రాయితో తుడుచుకుంటారు, కాగితాలతో పడుకుంటారు. కాబట్టి హిందూ ధర్మం చాలా గొప్పది. రక్షించుకోవాలి. అర్థమైందా? అందరూ చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేదా పట్టు. అదే మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. వచ్చాం కదా దిగో.